నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. కష్టపడంతే ఏది ఊరికే రాదు, వచ్చినా అది శాశ్వతంగా ఉండదు అని పెద్దలు ఎప్పుడూ చెప్తుండేవారు. కానీ మనుషులకున్న అత్యాశ ఈ మాటల్ని పట్టించుకోదు. ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ తాగేవాడు కూడా ఉన్నారు. అలాంటి వీక్నెస్ ఉన్న వాళ్ళనే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసి రోజుకో రూట్లో మోసాలకు పాల్పడుతూ కోట్లకు కోట్లు కొట్టేస్తున్నారు. తాజాగా లాటరీలో ఫోన్ గెలుచుకున్నారని పంపించి కోట్లు కొట్టేసిన ఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అంటే టెక్నాలజీపై ఎంతో గ్రిప్ ఉంటుంది. కానీ అతను మనిషే, అతనికి అత్యాశ ఉంటుందని నిరూపించారు సైబర్ కేటగాళ్లు. ఓటీపీ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, హనీ ట్రాప్ లాంటి మోసాల గురించి ఇప్పటికే ప్రజల్లో కొంతమేర అవగాహన రావడంతో ఇతన్ని మరో రూట్లో ట్రాప్ చేసి డబ్బులు లాగేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇటీవల ఓ కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేశారు. దీంతో సిమ్ కార్డు కొనుగోలు చేసిన వారందరి పేర్లతో లాటరీ తీశామని, అందులో మీరు మొబైల్ ఫోన్ గెలుచుకున్నారంటూ అతనికి ఫోన్ వచ్చింది. అంతేకాదు, ఓ కొత్త ఫోన్ను కొరియర్ ద్వారా పంపించారు. అసలు లాటరీ ఏంటి, ఎప్పుడు తీశారు అన్నది ఆరా తీయాల్సింది పోయి ఫ్రీగా ఫోన్ వచ్చిందన్న సంతోషంతో పాత ఫోన్లోని సిమ్ కార్డును తీసి కొత్త దాంట్లో వేశాడు. అయితే అక్కడి నుంచే లూటీ మొదలైంది. కొత్త ఫోన్లో సిమ్ వేసిన గంట తర్వాత మెసేజ్లు, ఓటీపీలు వచ్చాయి. కొత్త ఫోన్ కదా, సెట్టింగ్స్ కోసం వస్తుంటాయని టెకీ పట్టించుకోలేదు. కానీ సైబర్ మోసగాళ్లు ఆ కొత్త ఫోన్ను తమ ఆధీనంలోకి తీసుకొని అందులో ఉన్న యాప్లకు తమ ఓటీపీలు పెట్టుకొని అతని ఖాతాల నుంచి దాదాపు 2,80,00,000 కాజేశారు. లాటరీలో ఫోన్ గెలుచుకున్నారన్న మురిపంలో ఉన్న ఆ టెకీ కొద్దిసేపటికి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే అంతా ఖాళీ. దీంతో మోసపోయారని తెలుసుకొని ఆగమేఘాల మీద సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. చూసారా, ఫ్రీగా ఫోన్ వచ్చిందని మర్చిపోతే సైబర్ నేరగాళ్లు అసలుకే ఎసురు పెట్టారు. అందుకే తెలుసుకోండి, మనం కష్టపడి సాధించుకున్నదే మనకు దక్కుతుంది తప్ప ఊరికే వచ్చింది ఊడ్చేసిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.